హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ అందరికీ తెలుసు, మా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మహిళలు తమ ముక్కులలో బంగారంతో చేసిన నత్తులను లేదా కమ్మీలను ధరించి ఎక్కువగా కనిపిస్తారు. కానీ మీకు తెలుసా, పూర్వం మా తాతలు ముత్తాతల కాలంలో స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా తమ ముక్కులకు చెవులకు ఈ స్త్రీల విధంగానే కుట్టించుకునేవారు. మీలో చాలా మంది మా ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు ముక్కులను చెవులను కుట్టించుకున్న మగవారిని చూసే ఉంటారు. కానీ స్త్రీల ఆభరణాలు లాంటివి ధరించడానికి మాత్రం కాదు. దానికి ప్రత్యేకమైన ఎంతో రహస్యమైన చరిత్ర దాగి ఉంది. అదేంటంటే, పూర్వం ఆధునికత సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల, సరైన వైద్యం లేకపోవడం వలన పిల్లలు చిన్న వయసులోనే చనిపోవడం, తల్లి బిడ్డలు ఆరోగ్యంగా లేకపోవడం వంటి పరిస్థితులు ఎక్కువగా ఉండేవి. ఆ కాలంలో గిరిజనులు ముక్కు పుడక పిల్లలను చెడు శక్తుల నుండి కాపాడగలదని బలంగా నమ్మేవారు. ఈ గిరిజనుల విశ్వాసం ఏమిటంటే, దుష్ట శక్తులు వారి పిల్లల్ని చూసినప్పుడు అవి గుర్తుపట్టని విధంగా పిల్లల వేషం మారుతుందని, కాబట్టి ఆ దుష్ట శక్తులు ఆ పిల్లలు వీరు కాదని వారిని విడిచి వెళ్లిపోతాయని విశ్వసించేవారు. అంతేకాదు, ముక్కుకు లేదా చెవికి లోహం పెడితే దయ్యాలు చెడు శక్తులు దగ్గరకు రావని నమ్మేవారు. ఈ పుడకలు పెట్టిన పిల్లలను గుర్తుపట్టక దూరం వెళ్లిపోతాయని నమ్మేవారు. పూర్వం పెద్దలు ఇంటి పిల్లలు వరుసగా చనిపోతున్నారంటే వారిని దుష్ట శక్తులు గుర్తించకుండా ముక్కు పుడక పెట్టాలని చెప్పేవారు. ఈ విధంగా ఆడమగ కుట్టించుకుంటే గొప్ప వచ్చుబడి కలుగుతుందని, ఇలా కుట్టించుకున్న వారిని మాత్రమే గౌరవంగా చూసేవారు మరియు తమ తెగకు చెందిన వారు అని గుర్తించడానికి. అలానే అడవి దేవత దుష్ట దేవతకు పుడక ఉన్న పిల్లలను తాకవద్దని ఆజ్ఞ ఇచ్చిందని చెప్పేవారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా గిరిజనులకు సంబంధించిన ఒక కొత్త విషయాన్ని మీకు తెలియజేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీటి గురించి తెలియని మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి గిరిజనుల ఆచారాలు కట్టుబాట్ల గురించి తెలుసుకోవడం కోసం మా ఈ పేజీని ఫాలో అవ్వండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.